చాలా ఆరోగ్యంగా ఉందని నాకు వద్దన్న అది ఏంటి షేక్ అవన్నీ. మేడం గారు లేదు అనారోగ్యంలోకి వెళ్ళకుండా షేక్ వాడండి అన్న. నాకు ఏ ప్రాబ్లం ఉందని కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ ఉన్న ప్రాబ్లం అని నాకు ఐడియా లేదు. ఏదో హాస్పిటల్కి వెళ్తున్నాను, తగ్గుతుంది అంతే. ఇంకా జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో మీ ప్రాబ్లం తగ్గిద్ది అని గ్యారెంటీగా తగ్గిద్దని ఏమన్నా చెప్పి ఇచ్చామా, లేదనుకుంటే మీకు హెల్ప్ అవుద్దని చెప్పి ఇచ్చామా? లేదు సార్, అసలు నేను నా ప్రాబ్లం ఇదని మా కోచ్కి నేను చెప్పనే లేదు. వెయిట్ లాస్ కోసం వచ్చాను సార్ మెయిన్గా. వెయిట్ లాస్. ఓకే సార్, ఓకే. సో రాంబాబు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తగ్గిద్దా లేదా అని అడుగుతున్నారు. సో దానికి ఎటువంటి గ్యారెంటీ లేదు, తగ్గిద్దో లేదో మాకు తెలియదు. సో ఎందుకంటే ఇది మెడిసిన్ కాదు, మేము డాక్టర్లం కాదు. సో అసలు ఆ ప్రాబ్లంకి మాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇది తీసుకుంటే తగ్గిద్ది అని మాత్రం మీరు స్టార్ట్ చేయొద్దు ప్రోగ్రామ్. మళ్ళీ చెప్తున్నాను, ఇది తీసుకుంటే మీకు డిసీజ్ తగ్గిద్దా లేదా అని మీరు క్లియర్గా అడుగుతున్నారు. మాకు తెలియద్దు, మా వైపు గ్యారంటీ లేదు, ఖచ్చితంగా గ్యారంటీ లేదు. ఎవరికైతే వాళ్ళకి ఏదేదో తగ్గుతుంది అంటున్నారో వాళ్ళు కూడా మాకు ముందు అసలు చెప్పాలి, ఈ సమస్య ఉందని చెప్పలేదు. చెప్పుంటే మేము వాళ్ళకి ఇదే చెప్పేవాళ్ళం, మీకు ఏం చెప్పాము అదే చెప్తాము. ఎవరికైనా ఇదే చెప్తాము. రోగం మాకు సంబంధం లేదండి. కాకపోతే శరీరానికి రోగాలు మన జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు సరిలేకపోవడం వల్ల వస్తాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు మార్చుకుంటూ మీ మెడిసిన్ తీసుకుంటే హెల్ప్ అవ్వచ్చు. అంటే వాళ్ళకు వస్తుందని మాకు కూడా తెలియదు, వాళ్ళకి రిజల్ట్ వచ్చిందని మీరు చెప్తున్నారు. ఇది తీసుకుని రేపు నాకు రిజల్ట్ రాలేదండి మీరు అనొద్దు. ఎందుకంటే రావచ్చు, రాకపోవచ్చు, గ్యారంటీ లేదు. మీకై మీరు ప్రయోగం చేద్దాము అనుకుంటేనే ట్రై చేయండి. ఎందుకంటే ఇది ప్రయోగానికి దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ప్రాపర్ న్యూట్రిషన్. ఇప్పుడు నాకు ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, మోషన్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. అయినా నేను స్టిల్ కంటిన్యూగా న్యూట్రిషన్ శరీరానికి అవసరం కాబట్టి నేను తీసుకుంటున్నాను. మీరైనా తీసుకోవాలి, మీ పిల్లలైనా తీసుకోవాలి, నేనైనా తీసుకోవాలి, నా పిల్లలు కూడా తీసుకోవాల్సిందే. ఎందుకంటే శరీరానికి ఎముక ఉంది అంటే కాల్షియం అవసరం ఉంటుంది, బ్రెయిన్ ఉంది అంటే మనకు మంచి ఫ్యాట్ అవసరం ఉంటుంది, పొట్ట ఉంది అంటే ఫైబర్ అవసరం ఉంటుంది. అంటే శరీరానికి పోషకాల అవసరం తగ్గడం వల్ల, ఈ పోషకాలు తగ్గిపోవడం వల్ల రోగాలు వస్తున్నాయి. మేము ఇక్కడ చేస్తుంది పోషకాలు ఇస్తున్నాం. ఈ పోషకాల లోపంలో ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందో, ఎలాంటి రోగాలు వస్తాయో మాకు తెలియదు. కానీ పోషకాలు తగ్గడం వల్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి ముందు పోషకాలు తీసుకుంటూ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అంటున్నాం, మీకు సపోర్ట్ అవ్వడానికి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా తెలీదు, గ్యారెంటీయా లేదు, 100% గ్యారెంటీ లేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఉండవు. ఎందుకంటే ఇది అనారోగ్యంగా ఉన్నా తీసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉన్నా తీసుకోవచ్చు, ఎవరికైనా పోషకాలే. అందుకని ఏదైతే ఇప్పుడు సంధ్య మీకు మేడం మీకు ప్రోగ్రామ్ చెప్పారో, ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ఆహారమే. మీరు ఇంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎలాగైతే కూరలు గిరలు తినాలో దాంట్లో బెటర్ డైట్ ఇది. న్యూట్రిషన్ అనేది పోషకాహారం. మీకు సపోర్ట్ అవుద్ది అని మీకు నమ్మకం అనిపిస్తేనే కంటిన్యూ చేయండి. మా వైపు నుంచి ఎటువంటి గ్యారంటీ లేదు, 100% తగ్గుతుందని లేదు, మాకు తెలియదు. ఇది క్లియర్. మళ్ళీ మీరు మమ్మల్ని అడగొద్దు, నేను తీసుకున్నానండి మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి తీసుకున్నాను, నాకు ఈరోజు ఇలా ఉంది అలా ఉందని అడగొద్దు. ఎందుకంటే మేము డాక్టర్లం కాదు, మేము ఇస్తుంది మా దగ్గర డాక్టర్ లైసెన్స్ ఏమీ లేదు, మేము ఇచ్చేది ఎటువంటి మెడిసిన్ కూడా కాదు. బీపీకి ఈ మందు, షుగర్ అని మంది ఇవ్వట్ల. ఇప్పుడు నేను ఈ షేక్ తాగుతున్నాను, ఇక్కడ ఉన్న 500 మంది ఇదే షేక్ తాగుతున్నారు. అందరికి రోగాలు ఉంటే తాగట్లా, అందరూ ఒకటే తాగుతున్నారు. ఇప్పుడు బీపీకి సేమ్ మందు ఇవ్వరు, షుగర్కి సేమ్ మందు ఇవ్వరు, అలాగే థైరాయిడ్కి సేమ్ మందులు ఇవ్వరు డాక్టర్లు. ఇది మందు అయితే అందరూ ఒకటే తాగడానికి లేదు. సో అందరూ ఒకటే తీసుకున్నారు అంటే ఇది ఆహారం కాబట్టి అందరూ బాగుండాలని తీసుకుంటున్నాము, బాగుపడాలని తీసుకుంటున్నారు అంతే. మెరుగుపడడానికి ఆహారం ఉపయోగపడుతుంది. మీ సమస్యకి ఎటువంటి గ్యారంటీ లేదు. మీకై మీకు క్లారిటీ అనిపించి ట్రై చేద్దాం అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే వేరేదైనా ట్రై చేయండి. ఓకేనా రాంబాబు గారు? ఎంతవరకు మీకు చెప్పాలో అంతవరకు మాత్రమే ఇంటిమేషన్ అయితే ఇచ్చాము. ఇది న్యూట్రిషన్, ఇంతకు మించి మళ్ళీ మీరు ఏం డౌట్స్ అడగద్దు. ఎందుకంటే క్లియర్, వాళ్ళకి బాగుంది అంటున్నారు, ఉపయోగపడవచ్చు అని మేము అంటున్నాము, మీకు రిజల్ట్ వస్తుందో మాకు తెలియదు. అందుకని మీరు మమ్మల్ని మళ్ళీ అడగొద్దు. శాండీ గో అహెడ్ మా, మీకు మళ్ళీ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి ఏదంటే చెప్పండి. అన్మౌంట్ కావట్లే చూడ అడగొద్దంటే ఎలా సార్? ఇప్పుడు వాళ్ళు ఎంతగానో చెప్తున్నారనే నేను వచ్చాను సార్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు ఆల్రెడీ నేను అన్ని ఇక్కడ ఇది కూడా ట్రై చేయండి అని తను చెప్తున్నది.
మేము 1 year వరకు ఓన్లీ ఆ 40 days మట్టుకే స్టిరాయిడ్ వాడినాం. 1 year వరకు వాడలేదు సార్. ఓన్లీ లైఫ్ టైం వాడాల్సిన గుళ్ళు అంటే ఒకటి ఉందని చెప్పారు, వ్యాగాజోడ్ అని. మార్నింగ్ ఈవినింగ్ ఒకటి వేసుకునేది అన్నట్టు తిన్నాక. ఇక మిగతా టైంలో రీసెంట్ గా మళ్ళీ వచ్చేసరికి ఇది ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం కావచ్చు అన్న నాది బైపీసీ గ్రూప్ అన్నట్టు. సో నేను ఇలా దాని గురించి రీసెర్చ్ చేశాను. ఇప్పుడు ఈ హెర్బల్ లైఫ్ ఫుడ్ ఉన్నది కదా, ఇవి డైలీ తీసుకుంటే ఏమన్నా మార్పు వస్తుంది అంటే, నేను అది ఒకరోజు తీసుకుంటే మళ్ళీ ఒక 5 times ఎక్స్ట్రా మోషన్ పోయింది అన్నట్టు. అందుకోసమే నేను మళ్ళీ తీసుకోవాలన్నా వద్దా, అన్నిసార్లు మోషన్ పోవడం వల్ల మళ్ళీ వీక్ కాగాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను అడుగుదామన్న ఉద్దేశంతో ఈ రోజు క్వశ్చన్ అవర్ లో జాయిన్ అయ్యాను అన్నట్టు సార్. ఖచ్చితంగా మీకు మోస్ట్ వెల్కమ్. మీరు అడగడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ మేము కూడా సమాధానం కూడా చెప్పాలి కాబట్టి ఆ సమాధానం క్లియర్ గా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఇది అడిగారు రాంబాబు గారు, వీళ్ళు రిజల్ట్ వాళ్ళకి వస్తుంది అంటున్నారు, ఈ సప్లిమెంట్స్ మీకు హెల్ప్ అయిందని మేము చెప్తున్నాము. సో అది కూడా కొంచెం ఓపిక్ గా కంటిన్యూ చేయమని చెప్తున్నాము. తగ్గిద్దా లేదా అనే క్వశ్చన్ లాస్ట్ మీరు అడిగారు చూడండి, దానికి మేము చెప్పకూడదు అంటున్నాం. ఎందుకంటే మా దగ్గర ఆ లైసెన్స్ లేదు, రోగం తగ్గుతుందని చెప్పే లైసెన్స్ మా దగ్గర లేదు, అందుకే మేము చెప్పారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వగలుగుతారా సార్? అంటే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వాళ్ళని అడిగిస్తాం, ఖచ్చితంగా మీ కోచ్ కి వాళ్ళని అడిగిస్తాం. వాళ్ళకి డిస్టర్బెన్స్ లేదు, మాట్లాడడానికి సిద్ధమే అనుకుంటే అడిగిస్తాం. ఇంతమందిలో కొంచెం చెప్పనీకి సార్, ఇంతమందిలో చెప్పనీకి ఇబ్బంది అయినా నేను ఫోన్ లో మాట్లాడి కొంచెం స్టెప్ తీసుకుందాం సార్. ఎందుకు అని అంటే ఇక్కడ మాకేమో అల్సరేటివ్ కొలెస్ట్రాల్, వాళ్ళకి పైల్స్ వల్ల బ్లడ్ పడుతుంది, ఇంకో వేరే ఫిస్టర్ అన్ని రకాలు ఉంటాయి. మేము అవేవి కాకుండా ఓన్లీ నేను ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ప్రాక్టోస్కోపీ ఇవన్నీ చేయించి మొత్తం తిరిగి వచ్చాను అన్నట్టు. దాని మీద కొంచెం నాలెడ్జ్ రాంబాబు గారు వాళ్ళ నెంబర్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైతే నేను ఇస్తాను. మళ్ళీ వాళ్ళు చెప్పారని కూడా మీరు తీసుకోవడానికి లేదు, ముందే చెప్తున్నాను. వాళ్ళకి తగ్గిద్దని మీకు తగ్గిద్దంటారా అంటే మళ్ళీ అది కూడా గ్యారెంటీ లేదు, వాళ్ళు చెప్పినా గ్యారెంటీ లేదు. వాళ్ళు చెప్పేది వాళ్ళ అనుభవాలు. ఇందాక మీకు ఒక స్క్రీన్ పంపించాను చూడండి, ఎవరి అనుభవాలు వాళ్ళయ్యే తప్పితే ఇది ఎటువంటి మెడికల్ ఛాలెంజెస్ తగ్గిస్తుంది అనడానికి హెర్బలైఫ్ ఉత్పత్తులకి ఎటువంటి ఇది లేదు. ఇది మీకు ఇందాక నేను షేర్ చేశాను చూడండి, మళ్ళీ షేర్ చేస్తున్నాను చూడండి. ఈ క్లబ్ సభ్యులు వ్యక్తపరిచిన ఫలితాలు, అనుభవాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. ఈ హెర్బల్ లైఫ్ ఉత్పత్తులు ఏవి కూడా జబ్బులు, వ్యాధులు నయం చేయడానికి ఉద్దేశించినవి కాదు, డిజైన్ చేసినవి కాదు. వాళ్ళకి రిజల్ట్ వచ్చింది కదా అని మీకు వస్తుందని చెప్పడానికి కూడా లేదు. మళ్ళీ అడగండి, వాళ్ళకి రిజల్ట్ వచ్చిందని చెప్తారు. వాళ్ళని అడగండి నాకు కూడా రిజల్ట్ వస్తుంది అంటే చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్లు కాదు, నేను డాక్టర్నే కాదు. అల్టిమేట్ ఇది మంచి పోషకాహారం, ఇది మీరు గమనించు. ఎందుకంటే నేను ఎందుకంటున్నాను ఇదంతా మీకు 100% స్టార్టింగ్ లో ఇవాళ మా ప్రోగ్రామ్ సపరేట్ అయినా సరే మీకు హెల్ప్ అవ్వాలని ఇంతసేపు మేము మాట్లాడుతున్నాం. ఇంతమంది కూడా హ్యాండ్ రైజ్ చేయడానికి కారణం మీ ఒక్కరికి హెల్ప్ అవ్వాలని. అది కూడా అందరూ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు, సలహాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అవి ఏ సలహాలు? చదువుకొని కాదు, అనుభవాలు. వాళ్ళకు మార్పు వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు అన్ని క్వశ్చన్స్ అంతసేపు ఆగడం దేనికి? ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మీరు చెప్పే సమస్య కంటే పెద్ద సమస్యలు, చావుకి దగ్గరగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రెక్టమ్ క్యాన్సర్ అని ఇక్కడ ఇందాక రూపా గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. వాళ్ళ హస్బెండ్ కి దాదాపుగా 2 crores ఖర్చు పెట్టారు. కొన్ని సంవత్సరాల పాటు దీక్ష చేశారు. దాదాపుగా డాక్టర్లు కూడా ఇంకా వదిలేశారు, వెళ్ళిపోండి అమ్మ మా వల్ల కాదని. ఇవాళ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళకు క్లబ్ పెట్టారు, ఎంతో మంది హెల్ప్ చేస్తున్నారు. అయినా వాళ్ళు మీకు గ్యారెంటీ చెప్పడానికి లేదు, అది వాళ్ళ అనుభవం. వాళ్ళు వచ్చిన రోజు మాకు చెప్పాలా, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పలేదు. మేము చెప్పుంటే మాకు సంబంధం లేదని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఉపయోగపడింది అంతే. మీపిదే అంటున్నాం, మీ డౌట్స్ క్లారిఫై చేసాం ఇప్పుడు దాకా అంతే. కానీ మీరు చివరికి ఎక్కడ అడుగుతున్నారంటే ఏమన్నా గ్యారెంటీ ఉందా అని అడుగుతున్నారు. అది మీ పెయిన్ వల్లే అడుగుతున్నారు కాదనట్లా, మీ బాధ అలాంటిది. కానీ మా దగ్గర హక్కు లేదు, ఇది తగ్గిద్ది అని నోటి నుంచి మేము మాట ఇవ్వడానికి లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనుభవాలు వస్తున్నాయి. సరేనా? ఓకే సండి నెక్స్ట్. 9:28 టైం డన్. ఓకే రవి, ఓవర్ టు యూ. So thank you so much and matlandi. Go ahead.